తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల పరిధిలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వీరలంకపల్లి గ్రామానికి చెందిన పైడమళ్ల సోమరాజు భూమిని అల్లాడ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమించాడని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశ్నించేందుకు వెళ్లిన సోమరాజుపై నాగేశ్వరరావు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ విషయమై రెండు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఘటన జరిగి 12 రోజులైనా అధికారులు నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆక్రమించిన భూమిని సోమరాజుకు తిరిగి అప్పగించాలని తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. జరిగినటువంటి తప్పిదం వల్ల ఈ రోజు అతనికి ప్రాణ సంకటంగా దాడులు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి. ఇకనైనా ఈ దళితులకు జరిగినటువంటి అన్యాయం మీద స్పందించటము, ఆ స్పందనలో భాగంగా ఈరోజు గోకవరం పోలీసులు చేసినటువంటి తప్పిదాలని పరిశీలించడానికి నిమిత్తమై రావడం జరిగింది. భూమికి సంబంధించినటువంటి విషయము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం భూమికి సంబంధించినటువంటి అంశమైన ప్రైవేటు భూమి అయినా గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి అయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో నమోదు చేయవలసినటువంటి బాధ్యత పోలీసు వారికి ఉంది. కానీ ఆ విషయము ఫిర్యాదులో రాసినప్పటికీ కూడా ఫిర్యాదుకి వ్యతిరేకంగా ముద్దాయికి అనుకూలంగా కేసు నమోదు చేసినట్టుగానే ఖచ్చితంగా కనపడుతూ ఉంది. పరిశీలనలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బుద్ధిపూర్వకంగానే తప్పు చేసినట్టుగా రుజువు కాబడుతూ ఉంది. దుశ్చర్యను పూర్తిగా నివారించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని, దీనికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ధనికులకు